ఓం నమ శివాయ. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో వేదాలు విభజించినవాడు, మహాభారత మహాకావ్యకర్త, పురాణాల సారాన్ని లోకానికి అందించిన మహానుభావుడు మహర్షి వ్యాసుడు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది వ్యాసుని జన్మరహస్యం, మహాభారతం ఎలా రచింపబడింది అనే అద్భుతమైన కథ. చంద్రవంశ రాజైన రాజా విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత హస్తినాపుర రాజ్యానికి వారసులు లేకపోవడంతో రాజమాత సత్యవతీదేవి తీవ్రంగా బాధపడింది. అప్పుడు ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంది. యమునా నదీ తీరంలో పరాశర మహర్షితో ఆమెకు జన్మించిన కుమారుడు కృష్ణ ద్వైపాయనుడు. నది మధ్యలోని ద్వీపంలో జన్మించినందువల్ల ద్వైపాయనుడు, శ్యామల వర్ణం కలవాడైనందువల్ల కృష్ణుడు. కాలక్రమేణా ప్రపంచం అతన్ని వేదవ్యాసుడు అని పిలిచింది. సత్యవతీదేవి ఆజ్ఞ మేరకు వంశపరంపర నిలబెట్టేందుకు వ్యాసుడు నియోగ విధానం ద్వారా వారసులను కలిగించాడు. అంబికా నుండి ధృతరాష్ట్రుడు, అంబాలిక నుండి పాండుడు, దాసి ద్వారా విదురుడు జన్మించారు. ఇక్కడి నుంచే మహాభారత మహాకథ ప్రారంభమైంది. కాలక్రమేణా పాండవులు, కౌరవులు మధ్య ఈర్ష్య, ద్వేషం, అధర్మం పెరిగిపోయాయి. ధర్మం కోసం పాండవులు, అధికారం కోసం కౌరవులు. ఈ సంఘర్షణే చివరకు కురుక్షేత్ర యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ధర్మ సూక్ష్మత భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాస మహర్షి భావించాడు. అందుకే ఈ మహాగాథను గ్రంథ రూపంలో నిలిపేయాలని నిర్ణయించాడు. మహాభారతాన్ని రాసేందుకు వ్యాసుడు శ్రీ గణపతిని కోరాడు. గణపతి ఒక షరతు పెట్టాడు. మీరు ఆపకుండా చెప్పాలి, నేను ఆపకుండా రాస్తాను అన్నారు. వ్యాసుడు కూడా ఒక ప్రతిషరతు పెట్టారు. నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని నీవు అర్థం చేసుకున్నాకే వ్రాయాలి అని. ఈ విధంగా వ్యాసుడు చెప్పగా, గణపతి వ్రాయగా ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం మహాభారతం జన్మించింది. దాదాపు 1,00,000 శ్లోకాలు. ధర్మం, కర్మ, భక్తి, త్యాగం, నీతి అన్నీ ఇందులోనే. మహాభారతం ఒక యుద్ధ కథ కాదు. ధర్మం గెలుస్తుందా? బలం గెలుస్తుందా? మనిషి తన కర్మను దాటగలడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మహాభారతం. అందుకే వ్యాసుడు అన్నాడు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మహర్షి వ్యాసుడు మన భారత సంస్కృతికి ఒక వెలుగు దీపం. ఆయన రచించిన మహాభారతం మన జీవితాలకు దారి చూపుతుంది. జై మహర్షి వ్యాస. జై శ్రీకృష్ణ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.